ఒక అందమైన గ్రామంలో రామయ్య అనే రైతుండేవాడు. అతనికి భార్య సీతమ్మ, కొడుకు రాజు మరియు లక్ష్మి అనే ఆవు ఉండేవి. రామయ్యకు పెద్దగా పొలం లేదు. రోజూ లక్ష్మి ఇచ్చే పాలనమ్మి కుటుంబాన్ని పోషించేవాడు. ప్రతి ఉదయం కోడి కూయగానే రామయ్య లేచి లక్ష్మికి గడ్డి వెయ్యేవాడు. లక్ష్మి ఆరోగ్యంగా ఉండేది. ప్రతిరోజూ మంచి పాలిచ్చేది. సీతమ్మ పాలను బిందెల్లో పోసి సిద్ధం చేసేది. రామయ్య సైకిల్పై పాలు తీసుకుని గ్రామంలో అమ్మడానికి బయల్దేరేవాడు. గ్రామస్థులు రామయ్య పాలను ఇష్టపడేవారు, ఎందుకంటే అతను పాలల్లో నీళ్లు కలిపేవాడు కాదు. పక్క గ్రామంలో రంగడు అనే వ్యక్తి ఉండేవాడు. అతను పాలలో నీళ్లు కలిపి ఎక్కువ డబ్బు సంపాదించేవాడు. ఒకరోజు రంగడు రామయ్యను చూసి నవ్వాడు. నిజాయితీతో ఎవ్వరూ ధనవంతులు కాలేరు అన్నాడు. రామయ్య మాత్రం నవ్వి తన పని చేసుకున్నాడు. ఆ రోజు వచ్చిన డబ్బులో కొంత ఖర్చుచేసి కొంత మట్టి కుండలో దాచాడు. ఇలా ప్రతిరోజూ కొద్దిగా డబ్బు దాచుకుంటూ వచ్చాడు. ఒక సంవత్సరం తర్వాత మంచి మొత్తంలో డబ్బు కూడింది. ఆ డబ్బుతో ఒక చిన్న దూడ కొనుగోలు చేశాడు. రాజు ఆ దూడకు చిన్ని అని పేరు పెట్టాడు. లక్ష్మి, చిన్ని రెండింటినీ కుటుంబ సభ్యుల్లా చూసుకున్నారు. కాలం గడిచింది. చిన్నీ కూడా పెద్ద ఆవుగా మారింది. ఇప్పుడు ఇంట్లో 2 ఆవులు పాలిస్తున్నాయి. పాల పరిమాణం పెరిగింది. ఆదాయం కూడా పెరిగింది. రామయ్య మరో దూడ కొనుగోలు చేశాడు. గ్రామంలో అందరూ రామయ్య కష్టాన్ని మెచ్చుకున్నారు. ఇదిలా ఉండగా రంగడు పాలలో ఎక్కువ నీళ్లు కలపడం మొదలుపెట్టాడు. ఒకరోజు పట్టణం నుంచి వచ్చిన అధికారులు పాల పరీక్షలు చేశారు. రంగడు మోసం బయటపడింది. చాలామంది అతని దగ్గర పాలు కొనడం ఆపేశారు. అందరూ రామయ్య దగ్గరకు రావడం మొదలుపెట్టారు. ఇప్పుడు రామయ్య ఉదయం, సాయంత్రం 2 సార్లు పాలు సరఫరా చేస్తున్నాడు. కొద్ది సంవత్సరాల్లో అతని వద్ద 5 ఆవులు అయ్యాయి. రామయ్య చిన్న డెయిరీ షెడ్ నిర్మించాడు. గ్రామంలోని 2 యువకులకు ఉద్యోగమిచ్చాడు. వాళ్లు ఆవులను చూసుకోవడం ప్రారంభించారు. రాజు చదువులో బాగా రాణించాడు. పాల వ్యాపారం ద్వారా వచ్చిన డబ్బుతో అతన్ని మంచి కాలేజీలో చేర్పించారు. ఒకరోజు భారీ వర్షాలు వచ్చాయి. చాలామంది రైతుల పంటలు నష్టపోయాయి. రామయ్య మాత్రం పాల వ్యాపారం వల్ల ఇబ్బంది పడలేదు. అతను కష్టాల్లో ఉన్న రైతులకు సహాయం చేశాడు. ఉచితంగా పశువుల మేత అందించాడు. గ్రామ పెద్దలు అతన్ని అభినందించారు. గ్రామంలో ఆదర్శ రైతు అవార్డిచ్చారు. కొన్ని సంవత్సరాల తర్వాత రామయ్య వద్ద 10 ఆవులు అయ్యాయి. అతని డెయిరీ పేరు చుట్టుపక్కల గ్రామాల్లో ప్రసిద్ధి చెందింది. రాజు చదువు పూర్తిచేసి గ్రామానికి తిరిగివచ్చాడు. ఆధునిక పద్ధతులతో డెయిరీని మరింత అభివృద్ధి చేశాడు. పాలు, పెరుగు, నెయ్యి అమ్మడం ప్రారంభించారు. వ్యాపారం మరింత పెరిగింది.